మీ ఇంటిలో ఈ అద్భుతమైన పుష్పం, ఈ పవిత్రమైన మొక్క ఉంటే కొన్ని తప్పులను ఎన్నటికీ చెయ్యకండి, లేకపోతే ఇంట్లో విపత్తులు సంభవించవచ్చు. ఈ పుష్పం ఒక సామాన్య వ్యక్తిని కూడా క్షణాల్లో కోటీశ్వరుడిగా మార్చగలదు, అత్యంత ధనవంతుడిగా చేయగలదు. 4 దిశల నుండి ధనం ప్రవహిస్తుంది, సిరి సంపదలు వర్షంలా కురుస్తాయి, లక్ష్మీదేవి సంతోషంగా మీ ఇంటికి పరిగెత్తుకొస్తుంది. సమాజంలో ప్రతి ధనవంతుడి ఇంటిలోనైనా, పేదవాడైనా, కోటీశ్వరుడైనా ఈ మొక్క తప్పకుండా కనిపిస్తుంది. ముఖ్యంగా ముఖేష్ అంబానీ వంటి ప్రముఖుల ఇంటిలో ఈ మొక్క ఖచ్చితంగా ఉంటుంది. ఈ పుష్పం అదృష్టవంతుల ఇళ్లల్లోనే వికసిస్తుంది. దీని పేరు నాచుమో లేదక్క, ఇంగ్లీష్లో పోర్టులా. ఇందులో ఒక పుష్పం దేవీదేవతలకు అత్యంత ప్రీతికరమైనది. ఆ రంగేమిటి? దేవీదేవతలకు ఇష్టమైన రంగేది? ఈ వీడియోలో మేం మీకు దాని గురించి, దాని ఉపాయాల గురించి, లాభాల గురించి పూర్తిగా వివరిస్తాము. ఈ మొక్కను ఎలా నాటాలి, ఎప్పుడు నాటాలి, ఏ దిశలో నాటాలి, ఎక్కడ నాటకూడదు అనే సమాచారం ఈ వీడియోలో ఉంది. ఈ మొక్కను సరిగ్గా నాటిన వ్యక్తి కోటీశ్వరుడవుతాడు, కాని కొన్ని నియమాలను పాటించాలి. ఈ మొక్క ఆంగ్లంలో పోర్టులా అని, హిందీలో సోంచిడిజా లేదా గ్రామాల్లో పదిబజియా అని పిలుస్తారు. ఈ మొక్క యొక్క ఉపాయాలను ఒక్కసారి ప్రయత్నించండి, దాని లాభాలను మీరు స్వయంగా చూస్తారు. మీరు జీవితంలో ఎంతో కష్టపడుతున్నారు, అనేక ప్రయత్నాలు చేస్తున్నారు, విజయం సాధించాలని ఆశిస్తున్నారు, కాని పదే పదే వైఫల్యాలను ఎదుర్కొంటున్నారు, నిరాశకు గురవుతున్నారు. అలాంటివారు ఈ ఉపాయాన్ని తప్పక ప్రయత్నించాలి. ఒక వ్యక్తి తన వ్యాపారం ప్రారంభించినప్పుడు, ఏదైనా కొత్త పని మొదలుపెట్టినప్పుడు అందులో నష్టం జరిగితే, వ్యాపారం నడవకపోతే అతను చాలా ఇబ్బందులు పడతాడు. అతను ఆ పనిని మూసివెయ్యాలని, మరొక పని చెయ్యాలని ఆలోచిస్తాడు. ఈ విధంగా అతను పనులు మారుస్తూ అనేక ప్రయత్నాలు చేస్తాడు, కాని విజయం సాధించలేకపోతాడు. అతని కోరికలు నెరవేరవు, వ్యాపారం ఫలవంతం కాదు. మీరు కూడా వ్యాపారంలో నష్టాలను ఎదుర్కొంటున్నారా? మీరు మొదలుపెట్టిన పని నడవడం లేదా? ఏదైనా రంగంలో సిద్ధం చేసుకున్నారు కాని విజయం సాధించలేకపోతున్నారా? అప్పుడు ఈ ఉపాయాన్ని ఒక్కసారి ప్రయత్నించండి, దాని అద్భుత ఫలితాలను మీరు స్వయంగా చూస్తారు. అదేవిధంగా చాలా అప్పుల్లో కూరుకుపోయినవారు, ఎవరినుండైనా అప్పు తీసుకుని ఆ అప్పును తీర్చలేకపోతున్నవారు కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు. కొన్నిసార్లు ఎంత కష్టపడినా విజయం సాధించడం సాధ్యం కాదు. కొంతమంది రాత్రింభవన్లు కష్టపడి సంపాదిస్తారు, కాని ఆ డబ్బు చేతిలోకి వచ్చిన వెంటనే ఖర్చయిపోతుంది. కొన్నిసార్లు అనారోగ్యం కోసం, కొన్నిసార్లు ఇతర అవసరాల కోసం ఆ డబ్బు వృధా అవుతుంది. దీనివల్ల వారు చాలా ఇబ్బందులు పడతారు. నెల ముగిసేలోపు మరలా అప్పు తీసుకోవాల్సి వస్తుంది. అప్పు తీసుకోవడం ఎవరూ ఇష్టపడరు, కాని జీవితంలో అనేక బాధ్యతలు, అవసరాల కారణంగా అప్పు తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత నెలలో ఆ అప్పును తీర్చాలని ఆలోచిస్తారు, కాని సమస్యలు తగ్గవు. దీనివల్ల అప్పు పెరిగిపోతుంది, తీర్చడం కష్టమవుతుంది. మీ జీవితంలో ఇలాంటి సమస్యలుంటే ఈ ఉపాయాన్ని తప్పక ప్రయత్నించండి. ఈ పోర్టులా పుష్పం ఒక చమత్కారికమైన, లాభదాయకమైన మొక్క. దీని ఉపాయాన్ని సరిగ్గా చేసి ఈ పుష్పాన్ని దేవీదేవతలకు సమర్పిస్తే మీ జీవితంలోని అన్ని సమస్యలు తొలగిపోతాయి, మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి. ధన సమస్యలుంటే, ధనప్రవాహం ఆగిపోయుంటే ఈ మొక్కను మీ ఇంటికి తీసుకురండి. ఈ మొక్క స్వయంగా ధనాన్ని ఆకర్షిస్తుంది. ఈ ఉపాయం చేసిన తర్వాత మీరు ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు. ఈ ఉపాయం చేస్తే మీరు మట్టిని అమ్మినా అందులో కూడా లాభం పొందుతారు. ఈ వీడియోలో మేము 3 నుండి 4 ఉపాయాలను చెప్తాము. ఈ ఉపాయాలను జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకొని సరిగ్గా అనుసరించండి. వీడియోను చివరి వరకు చూడండి, లేకపోతే తప్పులు జరిగే అవకాశం ఉంది. కామెంట్ సెక్షన్లో లక్ష్మీదేవి జైకారం చెయ్యండి, మీ ఇష్టదైవం జైకారం కూడా చేయవచ్చు. మా ఛానల్కు కొత్తగా వచ్చినవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి, లేకపోతే తర్వాత మా ఛానల్ను కనుగొనడం కష్టమవుతుంది. పోర్టులా మొక్క యొక్క ఉపాయాలు. ప్రపంచంలో అనేక రకాల మొక్కలు ఉన్నాయి. ప్రతి మొక్కకు దాని సొంత ప్రాముఖ్యత ఉంది. కొన్ని మొక్కలకు దేవీదేవతల స్థానమివ్వబడింది. చాలామందికి పోర్టులా మొక్క గురించి తెలియదు. కొంతమంది దీన్ని చెత్త అని పారేసి తర్వాత జీవితాంతం పశ్చాత్తాపపడతారు. పోర్టులా పుష్పాలకు దేవీదేవతల స్థానం ఉంది. తులసీ, రావి వంటి మొక్కలు పవిత్రమైనవిగా పరిగణించబడతాయి.
రావి చెట్టులో శ్రీహరి విష్ణువు నివసిస్తాడని, సెమీ చెట్టులో శనిదేవుడు, తెల్లజిల్లేడు చెట్టులో గణేశుడు, బిల్వవృక్షంలో శివుడు నివసిస్తాడని చెప్పబడుతుంది. ఈ మొక్కలను సరిగ్గా పూజిస్తే జీవితంలోని సమస్యల నుండి విముక్తి పొందవచ్చు, కోరికలు నెరవేరుతాయి. పోటులా మొక్క ఎల్లప్పుడూ వికసించే పుష్పాలను ఇస్తుంది. అందుకే దీన్ని సోన్చిడియారని పిలుస్తారు. ఈ పుష్పం మీ అదృష్టాన్ని మెరుగుపరుస్తుంది, మీ అదృష్టాన్ని మార్చగలదు. దీని లాభాలను సరళమైన భాషలో వివరిస్తాము. పోటులా పుష్పాల రంగులు. పోటులా మొక్కకు 5 నుండి 7 రంగుల పుష్పాలుంటాయి. తెలుపు, గులాబీ, నీలం, ఎరుపు, ఆరెంజ్, పసుపు, గాఢ ఊదా. గులాబీ రంగు పుష్పం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది, ఎందుకంటే గులాబీ రంగు ఆమెకు ఇష్టమైన రంగు. తెలుపు రంగు పుష్పం కూడా లక్ష్మీదేవికి ఇష్టం. నీలం రంగు పుష్పం శివుడికి సమర్పిస్తే రాహుకేతు దోషాలు తొలగిపోతాయి, శనిదేవుడు సంతోషిస్తాడు. మొదటి ఉపాయం. ఈ ఉపాయం కోసం 21 లేదా 51 గులాబీరంగు పోటులా పుష్పాలను తీసుకోండి. సూర్యాస్తమయం కాకముందు తీసుకోవాలి. శుక్రవారం రోజు ఈ ఉపాయం చెయ్యాలి. ఇంటి విద్యామందిరంలో ఒక నెయ్యి దీపం వెలిగించండి. ఎర్రగుడ్డ తీసుకొని దానిపై పుష్పాలతో దారంతో మాల తయారు చెయ్యండి. ఓం మహాలక్ష్మీర్నమః మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఈ మాలను లక్ష్మీదేవికి సమర్పించండి. ఆమెకు కుంకుమ లేదా పసుపు తిలకం పెట్టండి. మహాలక్ష్మీ చాలీసా పఠించి ఆరతి చెయ్యండి. ఎర్రగుడ్డపై పసుపుతో స్వస్తిక్ చిహ్నం గీయండి. 21 పుష్పాల మాల అయితే 21 బియ్యపు గింజలు, 51 పుష్పాల మాల అయితే 51 బియ్యపు గింజలు స్వస్తిక్పై ఉంచండి. బియ్యపు గింజలు విరిగినవి కాకూడదు. మాలను, బియ్యపు గింజలను ఎర్రగుడ్డలో కుంకుమ చల్లి పొట్లం తయారుచేయండి. ఈ పొట్లాన్ని శుక్రవారం రాత్రి 8-9 గంటల మధ్య మీరు డబ్బు ఉంచే స్థానంలో ఉంచండి. ఈ ఉపాయాన్ని 21 పుష్పాలతో అయితే 5 శుక్రవారాలు, 51 పుష్పాలతో అయితే 4 శుక్రవారాలు వరుసగా చెయ్యండి. ప్రతిసారీ కొత్తమాల, కొత్త బియ్యపు గింజలు ఉపయోగించండి, కాని అదే ఎర్రగుడ్డను ఉపయోగించండి. చివరి శుక్రవారం ఈ పొట్లంలోని వాలా మరియు బియ్యపు గింజలను మట్టిలో పాతిపెట్టండి, కాని ఎర్రగుడ్డను పాతిపెట్టకండి. ఇంట్లో మట్టి లేకపోతే కుండీలో పాతిపెట్టండి. ఈ ఉపాయం చేయడం వల్ల మీ జీవితంలో ధన సమస్యలు తొలగిపోతాయి, ధనం వచ్చే మార్గాలు తెరుచుకుంటాయి, స్థిర సంపద లభిస్తుంది. రెండవ ఉపాయం. మీకు ఏదైనా ప్రత్యేక కోరిక ఉంటే, సంతానం, వివాహం, వ్యాపారం, ఆరోగ్యం, ఈ ఉపాయం చేయండి. సోమవారం ఉదయం 9 గులాబీరంగు పోటులా పుష్పాలను రాగిలోటాలో నీరుతో ఉంచండి. శివాలయానికి వెళ్లి ఓం నమఃశివాయ లేదా శ్రీశివాయ నమస్తుభ్యం మంత్రాన్ని 108 సార్లు జపించండి. నీరు మరియు పుష్పాలను శివలింగంపై సమర్పించి మీ మనసులో కోరిక చెప్పండి. ఈ ఉపాయాన్ని 5 సోమవారాలు వరుసగా చేయండి. ఇది మీ సమస్యలను తొలగిస్తుంది, మనోకామనలు నెరవేరుస్తుంది. పోటులా మొక్క యొక్క ఆయుర్వేద లాభాలు. చర్మ సమస్యలు, దద్దుర్లు, గజ్జి సమస్యలకు ఈ మొక్క ఆకుల రసాన్ని లేదా పేస్టును రాయండి. జుట్టు సమస్యలు, జుట్టు రాలడం, తెల్లబడడం కోసం ఆకుల పేస్టును షికాకాయతో కలిపి జుట్టుకు రాసి 1 గంట తర్వాత స్నానం చేయండి. ముఖ సమస్యలు, మొటిమలు, మచ్చలకు ఆకులు లేదా పుష్పాల పేస్టును ముఖానికి రాయండి. పోటులా మొక్కను ఎలా నాటాలి? పోటులా మొక్క చాలా సులువుగా పెరిగే మొక్క. దీని కట్ చేసి చిన్న ముక్క నాటితే అది విస్తరిస్తుంది. ఎక్కువ నీరు మరియు నిర్వహణ అవసరం లేదు. ఈ మొక్క గట్టి ఎండను తట్టుకుంటుంది. దీని పుష్పాలు ఉదయం సూర్యకాంతితో వికసిస్తాయి, సాయంత్రం మూసుకుంటాయి. ఈ మొక్కను ఈశాన్య లేదా తూర్పు దిశలో నాటండి. దక్షిణ దిశలో నాటకూడదు, లేకపోతే దారిద్ర్యం వస్తుంది. ఇంటి మధ్యలో నాటడం కూడా శుభప్రదం. ఋతుస్రావం ఉన్న స్త్రీలు ఈ మొక్కకు నీరు పోయకూడదు. శుభ్రమైన చేతులతో, శుభ్రమైన శరీరంతో మాత్రమే నీరు పొయ్యాలి. మీరు ఈ మొక్కను రహస్యంగా ఉంచకండి. ఫేస్బుక్, వాట్సాప్లో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జ్ఞానాన్ని పంచడం వల్ల జ్ఞానం పెరుగుతుంది. ధన్యవాదాలు.